సార్ మీరు ఒక ఉద్విగ్న భరిత ఒక క్షణంలో ఒక మాట అన్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు నాయుడు గారు మీరు ఎలా సంపాదించారు, అంత చిన్న స్థాయి నుంచి ఎలా ఎదిగారు, మా వాళ్ళకు కూడా చెప్పండి, మేము ఎదుగుతామని చెప్పి. దాన్ని ప్రేరేపించిన అంశం ఏంటి సార్? అంటే ఆ మాటను మీరు అన్నారు అంటే అమ్మా, ఆయన వైజాగ్లో ఉన్నారమ్మా ఆ రోజు. ఒకసారి ఎమ్మెల్యేస్ ఎవరు వచ్చారండి, టాక్స్ మన వాళ్ళతో మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ గురించి నేను సమాధానం చెప్పను, దాని గురించి నన్ను ఒత్తిడి చేయకండి అని ఎమ్మెల్యేల మీద వాళ్ళని కోపడ్డారని, ఇంకా దీని నుంచి మేము విత్డ్రా అవుతున్నామని చెప్పేసి పెద్దలు మా ఆకుల రామకృష్ణ గారికి, వాసుదేవ యేసుదాస్ గారికి రాత్రి 11 గంటలకి ఏదో ఫోన్ చేశారు. నేను దేశంలో ఉండగానండి. సరే, ఇంకా వారి కోపానికి మనం బలైపోవాల్సిందే, సరే బలైపోదాం. అప్పుడు ఉదయం నేను ఆలోచించుకునండి, ముఖ్యమంత్రి గారు తమరు రిజర్వేషన్ ఇవ్వడానికి, రిజర్వేషన్ గురించి అడుగుతుంటే కోపం రావడానికి కారకులు నేను, మా జాతి. మా రిజర్వేషన్ వద్దు, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగారో చెప్తే మా జాతి కూడా అలాగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మా రిజర్వేషన్ వద్దు, ఈ 1000 కోట్లు కూడా మాకు వద్దు, ఆ విధానం చెప్పని అడిగాను. నా అంతా నేను అడిగానండి. మీరు ఉండి అడిగించడం కదా, కడుపు మంట, బాధ అండి. రాష్ట్రాన్ని పరిపాలించే నేత సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలండి. మంచో చెడ్డో ప్రయత్నం చేయకుండా ఆయన సొంత ఆస్తి కింద బిహేవ్ చేసి ఇచ్చిన హామీని అడుగుతుంటే కోపం తెచ్చుకొని ఈ విషయం ఎత్తకండి, ఈ టాపిక్ ఎత్తకండి, నేను పట్టించుకోను అని ఆయన బాధ్యతలను పక్క తప్పుకున్నప్పుడు నేను బాధలు అడిగారు. బాధలు అడుగుతాం, తప్పదండి. ఇప్పుడు అసలే అంతంత మాత్రంగా ఇప్పుడే ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే ఈ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో విభజన జరిగింది మీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో ఇన్ని సమస్యలు ఉండగా ఇప్పుడు మీకు ఆ ఒక్క సమస్య, మీ జాతికి సంబంధించిన సమస్య ఒక్కటే పడుతుందా? రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు, అమరావతి నిర్మాణం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, కాదా అని చెప్పి వాళ్ళ ప్రశ్న. అమ్మా, ఇవన్నీ తెలియకుండా మాకు హామీ ఇచ్చాడా? ఎందుకు హామీ ఇవ్వాలండి? ఏం తెలీదా? విడిపోయిన ఇచ్చిన హామీ అండి అమ్మా, ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ కాదండి, ఇది విడిపోయిన తర్వాత ఇచ్చిన హామీ. అప్పుడు తెలియవండి ఈ బాధలో ఈ కష్టాలు ఉంటాయన్నప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలండి? హామీ ఇచ్చిన అడగడం తప్ప? వారు మీ విమానాలు వెళ్ళినాక మా ఆర్థిక పరిస్థితి బాగుందా? రాజమండ్రి రావడానికి స్పెషల్ ఫ్లైట్ బాగుందా? విదేశాలు వెళ్ళినాక ఆర్థిక పరిస్థితి బాగుందండి? విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన డబ్బులు ఆర్థిక పరిస్థితి బాగుందా? మా జాతికి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదా? ఏంటమ్మా ఇది? ఎంతవరకు ఉండమ్మా ఇది? చెవిలో పూట్టినట్టు చెప్పాలి మీరు. ఇది మంచి పద్ధతి కాదండి అమ్మా. అమరావతి అండి 33,000 ఎకరాలండి, ఎంతవరకు శోభమ్మా? 10 సంవత్సరాలు పరిపాలించుకోమన్నారే హైదరాబాద్ ఉండి, అవసరం అయితే ఇంకో 5 సంవత్సరాలు ఇద్దాం అని ఆలోచన ఉన్నారే. అంత త్వరగా ఎందుకు పారిపోయారమ్మా? దేనికోసం పారిపోయారమ్మా? ఎందుకు భయపడి పారిపోయారమ్మా? బోర్డు కాదు తంతే పారిపోయేసాడమ్మా. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ జైల్లో పారేస్తారో ఈ నిప్పులాంటి మనిషిని, ఈ నిప్పులాంటి ముఖ్యమంత్రిని భారతం భయపడిపోయి హైదరాబాద్ విజయవాడ వచ్చారమ్మా. అంత మాత్రం ఆధిపత్యం బాగలేదంటారా? హైదరాబాద్ ఉండి పరిపాలించచ్చే అంత కంగారెట్టండి. రాజధాని కట్టి తీరుతారు, కేంద్రం కట్టి తీరవలసిందే. ఎందుకు కట్టండి? రేపు కడతారు, రేపు ఇల్లును కడతారండి. 5 సంవత్సరాల నుండి పరిపాలించుకోమన్నారు, ఇంకో 5 సంవత్సరాలు అవసరం ఇచ్చును. ఈ వంకెట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఈ పరిస్థితి బాగోలేదు, ఆ పరిస్థితి బాగోలేదు. ఇది మా సమస్య వచ్చిందండి, ఏ సమస్య లేదా? ఏవి చేసుకోవట్లేదు పనులండి, అన్ని పనులు చేసుకుంటున్నారే కావాల్సిన వారికి. మా జాతి వచ్చేటప్పటికి మా జాతి ఓట్లతోటి అధికారులకు వచ్చి వంకలు చెప్తున్నారే, ఎదురుదాడి చేస్తున్నారే. ఎంతవరకు సోపడినమ్మా? అంటే ఒక విధంగా చూస్తే మీరు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు కదా సార్? అంటే బాగా మోసపోయినట్టు ఫీల్ అవుతామమ్మా, బాగా మోసపోయినట్టు ఫీల్ అవుతామమ్మా. ఇచ్చిన హామీని పెడచెవిని పెట్టేశారే, మళ్ళీ దేశ చేసినప్పుడు పెడచెవిని పెట్టేశారే. ఎన్ని అబద్ధాలు ఆడతారమ్మా? ఆయన స్థాయిలో అబద్ధాలు ఆడకూడదండి అమ్మా. నాలుగు అబద్ధాలు ఆడచ్చు తప్పు లేదమ్మా. అయినా అబద్ధం ఆడినండి,
అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. భారతదేశంలో జ్యోతిబాసు గారి తర్వాత అంత సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఈయనండి. అటువంటి వ్యక్తి చీప్ టాక్టిక్స్ చీప్గా వ్యవహరించి ఓట్ల కోసం, రాజ్యాధికారం కోసం, పదవని కుర్చీ కోసం అబద్ధాలు ఆడతారా? ఎంతవరకు శోభం అమ్మ? ఈరోజు కొడుకు పట్టాభిషేకం కోసం మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధాలన్నీ ఇంత పెద్ద అక్షరాలతో రాస్తున్నారు పేపర్లోని. ఒలింపిక్స్ వచ్చేస్తాయమ్మా మనకి 18లోని. మీ ప్రెస్ వాళ్ళు కూడా మాట్లాడరమ్మా. ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తారు, అమరావతికి ఇచ్చేస్తారా? ఈ 2 రోజులు మందర్పూర్ పెట్టి చెప్తున్నాడే. మేధావులు ఏంటి ప్రెస్ కూడా క్వశ్చన్ చేయట్లేదే. దానికి రూల్స్ పద్ధతులు లేవండమ్మా. ఇలాంటి అబద్ధాలన్నీ జనానికి ఎక్కించేస్తున్నాడే. 2050 దాకా ఈయన బతుకుండాలంట. 2050 ఏంటండి? ఎంతవరకు శోభం ఉండమ్మా? విదేశాలకి ప్రత్యేక ఫ్లైట్లు పిలిచాయి. రైతులు భూమితో వ్యాపారం చేస్తారమ్మా. ఎంతవరకు శోభం అమ్మా? రైతు మహా దరిద్రుడమ్మా. పాపం ఎన్నో బాధలు వ్యవసాయం చేయాలంటే అని వాళ్ళకి అంతంత మాత్రంగా ఇల్లు గడవడమే చాలా కష్టం పరిస్థితులు. రోజు అప్పు చేసే జీవితం గడుస్తుందమ్మా. మళ్ళీ పంట వచ్చినప్పుడు అప్పు తీరుతాడమ్మా. మళ్ళీ పంట నుంచి మళ్ళీ కొత్త పంట వచ్చినప్పుడు అప్పు చేసి బతుకుతాడమ్మా. ఎవరు పట్టించుకోరమ్మా అతని గురించి. భూములు లాగేసుకోవడం పనిలో ఉన్నారమ్మా. ఏదో రకరకాలు చెప్తున్నారు. ఒప్పించి తీసుకున్నామని పైగా చెప్పుకుంటున్నారు కదా అమ్మా. 10 మంది ఉంటున్నారమ్మా ఊళ్ళోని. వారికి కావాల్సిన ఇద్దరు ఉన్నారమ్మా. 5% భూములు తెప్పించుకున్నారమ్మ. ఎప్పుడైతే 5% తెప్పించేస్తున్నారో మళ్ళీ లాగేసుకుంటారు రా బాబు, మనకి పోతాయి అని ఒక చిన్న సమావేశం లీక్ ఇచ్చేసండి, భయభ్రాంతం చేసేసి భూములు పిచ్చిపోతాయి. మీరు ఇవ్వకపోతే ఎలాగో లాక్కుంటారు. కొంత ఇప్పుడు ఇస్తే కనీసం ఏదో చేతికి ముడి లేదు, రికార్డులో నీ పేరు తీసేస్తాం అబ్బాయి చూసుకో. ఈ విధంగా బెదిరించేసి తీసుకున్నారమ్మా. తుపాకీ మీద పెడుతున్నారమ్మా. ఇస్తావా చస్తావా అంటున్నారమ్మా. ఈ లాక్కోడు చూడండి. బెంగాల్లో నేను తీర్పు ఇచ్చే సుప్రీంకోర్టు చూసారు కదమ్మా. భూమిని ఇచ్చేమని టాటా వాళ్ళు ఎక్వైర్ చేసి నానో కారుకి అయ్యి దారుణం అమ్మ. భూమిని తీసుకోవడం. పోర్టుకి మొన్న అన్నారన్నమ్మా 10,000 ఎకరం అన్నారమ్మా. మొన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరో 1,00,000 చిల్లర తీసుకుంటారటమ్మా పోర్టుకి భూములు. ఎంత తీసేసుకుని రియల్ ఎస్టేట్కి అప్పచెప్పేయడం కోసం పన్ను అన్నారమ్మా. 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారో లేదు తెలియదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ చూశానమ్మా. ప్రపంచంలో ఎక్కడ 3,000 ఎకరాల్లో పోర్టు లేదంటారమ్మా. మనకి బందర్ పోర్టు కోసం ముందు 12,000 ఎకరం అన్నారమ్మా. 30,000 ఎకరం అన్నారమ్మా. ఇప్పుడు 1,00,000 ఎకరం ఉంటున్నారమ్మా. నిజమా కాదో తెలియదండి. ఇంకా మా భూములు ఎవరికి ఉండవమ్మా. ఇంకా మొత్తం దోచేయడమే, రియల్ ఎస్టేట్కి ఇచ్చేయడమే. మహిళలను కూడా చూడకుండా చాలా చాలా విశేషమ్మా. లంచికన్నా రావే, లంచండి లంచికన్నా రావే రెక్కట్టుకు లాగేశారన్నమ్మా. నా కోడల్ని లంచ రావే ఏంటే నీ పొగరో. మా కోడలనమ్మా, మా బామ్మది మిస్సెస్నమ్మా లంచండి సంబోధించడం అమ్మా. నా కొడుకుని 4 కొట్టేయడం లోపల డిఎస్పీ గారు.